అశ్వాపురం మండలం మనుబోతులగూడెం వేములూరు గ్రామ పంచాయతీలో నిన్న జరిగిన సంఘటన మహిళలపై దాడులు. అటవీ శాఖ అధికారులు ఇష్టానుసారంగా దాడి చేసి వారిని గాయపరిచి వాళ్ళని కొట్టిన సంగతి మీరు మాధ్యమాలలో చూస్తున్నారు. ఆదివాసీలకు 243 ఆర్టికల్ ఏ ప్రకారం వీళ్ళకి జీవించే హక్కు ఉంది. ఆ యొక్క అడవిలో పండే ప్రతి పంటను కూడా వాళ్ళు ఆస్వాదించే చట్టాలు ఉన్నాయి. కానీ చట్టాలు కేవలం చుట్టాలుగా కాగితాలు మాత్రమే పరిమితం అవుతున్నాయి. ఆదివాసీ సంఘాలు కానీ, ఆదివాసీ నాయకులు కానీ, ఆదివాసీ మంత్రులు కానీ, ఆదివాసీ ఎమ్మెల్యేలు కానీ ఎంతమంది ఉన్నారో వేళ్ల మీద లెక్కేయచ్చు. కానీ ఈ రోజు వరకు వాళ్ళు స్పందించారా? ఎందుకు స్పందించలేదు? ఈ యొక్క మహిళల్ని ఇంత దారుణంగా ఇష్టానుసారంగా కొట్టి, తిట్టి, తన్ని అనేక విధాలుగా ఇబ్బందులు పెట్టిన ఈ యొక్క బాధితులు, పేషెంట్లు అనొచ్చు, వీళ్ళని అంత దారుణంగా కొట్టినందుకు గాను స్థానికంగా ఈ ప్రాంతంలో ఉన్న నాయకులు, బాలరాజు గారు, బీజేపీ నాయకులు వారికి సంఘీభావం తెలిపి వారి తరఫున ప్రశ్నించేందుకు, పోరాడేందుకు నేను సిద్ధమంటూ వచ్చున్నారు. వారికి ఈ సంఘటన గురించి వారి యొక్క అభిప్రాయం ఏంటి, వారి మాటలోనే వింటాం. నమస్కారం సార్. ఈరోజు ఈ యొక్క ఆదివాసీ గిరిజన అడవి బిడ్డలను అటవీ శాఖ అధికారులు దారుణంగా హింసించి కొట్టి, పైగా మళ్ళీ వాళ్ళే మమ్మల్ని కొట్టారంటూ అనడంలో ఆంతర్యం ఏమిటి? మీరు ఇక్కడికి ఎందు నిమిత్తం వచ్చారు? వీళ్ళకి ఎటువంటి న్యాయం జరగాలని కోరుకుంటున్నారు? నా పేరు కొడియం బాలరాజు. నేను బీజేపీ చిన్నపాక ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ప్రస్తుతం బీజేపీలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా ఉన్నాను. ఈ సంఘటన నిన్న సాయంత్రం న్యూస్లో చూడడం జరిగింది. అయితే ఒకే ఒక సంఘటన నన్ను చాలా కలిసివేసింది. ఎందుకనంటే ప్రతి సీజన్లో, ఈ వర్షాకాలం సీజన్లో ఫారెస్ట్ అధికారుల దాడులు ఆదివాసులకు సర్వసాధారణం అయిపోయినాయి. ఏ ఒక్క ఎమ్మెల్యే మాట్లాడాడు, ఏ ఒక్క మంత్రి మాట్లాడాడు, ఏ రాజకీయ నాయకులు మాట్లాడారు. కానీ నిన్న చూసిన సంఘటనలో ఏమైందనంటే, ఒక ఆదివాసీ మహిళను ఒక ఫారెస్ట్ అధికారి ఎంత దారుణంగా విసిరి కొట్టాడు అని అంటే, ఆ అమ్మాయి సొమ్మసిల్లిందా, చనిపోయిందా అని చెప్పేసి కనీసం మళ్ళీ ఆ అమ్మాయికి వెళ్ళి చూడకుండా మళ్ళీ ఆమెకు సహాయంగా ఒక అమ్మాయి వస్తే ఆ అమ్మాయిని కూడా కర్రతో కొట్టడానికి ప్రయత్నం చేశాడు ఫారెస్ట్ అధికారి. వాడు ఎవడో తెలియదు, కానీ వాడి పేరు ఖచ్చితంగా తెలుసుకుంటాను. ఎందుకంటే ఇవాళ ఫారెస్ట్ అధికారులు కూడా వాళ్ళు ఇష్టానుసారం చేస్తూ ఉన్నారు. మీ అబ్బా సొత్తు కాదు అడవి. ఆర్టికల్ 243 ఏ ప్రకారం మాకుంది, మేము ఆదివాసులం, మేము ఇక్కడ బతికే రైట్ మాకుంది. కానీ ఇష్టానుసారంగా అసలు మహిళలను చూడకుండా